రైతు ప్రభుత్వం ఎవలదో తేల్చుకుందాం, దమ్ముంటే చర్చలకు రాండ్రి అని సవాల్ ఇచ్చిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు అంత ధైర్యంగా అన్నాడు? రైతులకు అంతగానో మేలు ఏం చేసింది కాంగ్రెస్ సర్కార్ అనుకున్నా నేను. కానీ సీఎం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుట్లా అర్థం ఉన్నది. రైతులను ఎంత మంచిగా చూసుకుంటున్నది కాంగ్రెస్ సర్కార్ అంటే హబ్బబాబబ్బా, చూడనీకి నాకు రెండు కళ్ళు సరిపోతలేవు. రైతులు రాజుల తీరుగా బతుకుతున్నారు ఊర్ల పొంటి. నిజముల్లా నా తోడు, కాకపోతే మీరే చూడుర్రి. వారెవ్వా, ఎట్లున్నదో చూడుర్రి రైతు రాజ్యం. రైతన్నలను సింహాసనం మీద కూసుండబెట్టి రాజాతి రాజా మహారాజా తెలంగాణ రైతు రాజా బహుపరాక్ బహుపరాక్ అన్నట్టే ఉన్నది కదా సీను. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రాజ్య ప్రభుత్వం. చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా. రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. ఇట్లా బీఆర్ఎస్ సర్కారు చేయలేదు కాబట్టే కేసీఆర్ కు కేటీఆర్ కు సవాల్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. రైతులను ఇట్లా రాజులను చేయొచ్చని బీఆర్ఎస్ సర్కార్ కు తెలియదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయిండ్రు. ఇంతకు ముందు వానాకాలం యాసంగిలో కూడా తెలంగాణ రైతులను ఈ తీరుగానే రాజులను చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. మళ్ళా ఆ తీరుగానే చేయకుంటే పబ్లిక్ తప్పు పడతారు అనుకోని రైతు రాజ్య సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే తెలంగాణ మొత్తంలో రాజులయ్యే ఛాన్సు ఫస్ట్ వరంగల్ జిల్లా రైతులకే దక్కింది. పర్వతగిరి మండలం ఏనుగల్లు అనే ఊరు సొసైటీ కేంద్రంలా ఇగో గీ తీరుగా లైన్లు కట్టిండ్రు రైతు రాజులు. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు యూరియా కావాల్సినంత తెచ్చుకునేది. కానీ రేవంత్ రెడ్డి సారు సర్కారు రైతు రాజ్యంలా అట్లా ఉండదు కాబట్టి కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టించి యూరియా రైతులకు ఇస్తేనే రైతు రాజ్యానికి అర్థం పర్దా ఉంటది కాబట్టి ఇట్లా చేస్తున్నారు. కాళ్ళు నొయ్యంగా రైతులు గంటల కొద్ది లైన్ల నిలబడితేనే రేవంత్ రెడ్డి సారు చెప్పిన రైతు రాజ్యం వచ్చినట్టు కాబట్టి ఈ తీరు ఏర్పాట్లు చేసిండ్రు. కొంతమంది లైన్ల నిలబడ్డోళ్ళు కోపానికి వచ్చిండ్రు. కానీ వాళ్ళకి తెలియదు ఇట్లా లైన్ల పొంటల కమానం నిలబడితే తప్ప రైతులు రాజులు కాలేరని. కర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతన్నలు సముదాయించి వాళ్లకు రాజభోగం వచ్చే మార్గాన్ని బోధించిండట. కాబట్టి ఇంత మంచిగా రైతు రాజ్యాన్ని అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. కాబట్టి కేసీఆర్ హరీష్ రావులు సవాళ్లకు ప్రతి సవాల్ ఇసుడు మంచిది కాదు. ఈసొంటి రైతు రాజ్యాన్ని వాళ్ళు తీసుకురాలేదు కాబట్టి రాబోయే కాలంలో ఈసొంటి రైతు రాజ్యాన్ని వాళ్ళు తీసుకురాలేరు కాబట్టి పట్టింపులకు పోయి చర్చలకు పోవడం మంచిది కాదనే సలహా మాత్రం ఇయ్యగలుగుతున్నాం. ఇక తర్వాత వాళ్ళ ఇష్టం.